కూడదు. రైట్. అరుణ గారు, ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ హయాంలో చాలా అద్భుతంగా ఉండేది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసింది, ఆ తర్వాత ప్రజలు ప్రశాంతంగా లేరు, వాళ్ళపైన హత్యలు జరుగుతూ ఉన్నాయి. పూర్తిగా దీనికి సంబంధించి కూడా మాట్లాడుతూ ఉన్నారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి. అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో. ఇది సార్, ఇక్కడ హత్యలు చేస్తోంది ఎవరు అన్న విషయం మనం గమనించాలి సార్. హత్యలు కావించబడుతున్నారు అన్నమాట వైసీపీ అన్నమాటను వాస్తవంగా మనం కనుక తీసుకోవాల్సి వస్తే, అది కనుక ఎంక్వైరీ చేస్తే హత్యలు చేస్తుంది వైసీపీ నాయకులు, హత్యలు కావించబడుతుంది కూటమి నేతలు సార్. ఈ విషయం మనం ఒకసారి రిమైండ్ చేసుకోవాలి. రీసెంట్ గా కూడా ఒక టీడీపీ కార్యకర్తను చంపేశారు. ఆ విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా ఇప్పటికీ కూడా గత 5 ఏళ్ల పాటు ఎలాంటి దాడులకు దిగబడ్డారో, అధికారం మారింది, ప్రభుత్వం మారింది అన్నటువంటి స్పృహ కూడా లేకుండా ఇంకా వాళ్లే అధికారంలో ఉన్నారు అనుకోని అన్ని చోట్ల దాడులకి హత్యలకి దిగబడుతుంది ఇప్పటికి కూడా వైసీపీ నాయకులే. ఇప్పుడు మనం అధికారంలో లేము, తగ్గి ఉండండి, లేదంటే మార్చుకోండి అని చెప్పాల్సినటువంటి నాయకుడు వచ్చి ప్రతిసారి కూడా 5 ఏళ్లలో మళ్ళీ మేము వస్తాం, ఇంతకు 10 ఎక్కువ చేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, క్లియర్ గా ఓపెన్ గానే బెదిరిస్తున్నారు సార్. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము మళ్ళీ వస్తే మీ శవాలు కూడా దొరకవు అని ఓపెన్ గా మాలాంటి వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నారు. అంటే అంత స్థాయిలో వాళ్ళలో ఉన్నటువంటి నేర ప్రవృత్తి ఆ స్థాయిలో ఉంది, చట్టాల్లో ఉన్నటువంటి లోపాలను ఉపయోగించుకునేటువంటి జ్ఞానం వాళ్ళలో ఆ స్థాయిలో ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం ఇప్పటికీ కూడా మానవత్వంతో ఇంకా వాళ్ళని ఇంకా రాష్ట్రంలో ఇదే స్థాయిలో జరుగుతూ ఉంటే కూడా ఇంకా చూస్తూ ఉందేమో అన్నటువంటి సందేహం అయితే నాకు ఉంది సార్. క్లియర్ గా ఇప్పటికీ కూడా చిన్న చిన్న వాళ్ళని లోపలేసి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎంతవరకు కట్టుకట్ట వేయగలం అన్న విషయం మనం గమనించుకోవాలి సార్. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు పెద్ద పెద్ద తిమింగళాలను పట్టుకొని జైల్లో వేస్తే తప్పితే ఈ చిన్న చిన్న పిల్ల చేపలని నోరు మూసుకుని కూర్చునే పరిస్థితి వాళ్ళు లేదు. కానీ ఈ చిన్న చిన్న వాళ్ళని లోపల వేస్తుంటే ఏం జరుగుతుందంటే, ప్రతిసారి బెంగళూరు నుంచి రావడం, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, నెక్స్ట్ 5 ఏళ్లలో మనమే వస్తాం, మీరు ఎవరు తగ్గొద్దు, వాళ్ళ మీద దాడులు చేయండి, సోషల్ మీడియా దాడులు, కుటుంబాల మీద దాడులు ఇప్పటికీ చేస్తూనే ఉండండి, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నేను వస్తాను, మీ మీద కేసులు ఉన్నా సరే నేను రక్షిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, క్లియర్ గా రాష్ట్రంలో ఒక నేర ప్రవృత్తితో ఉన్నటువంటి యువతను రెచ్చగొట్టే విధంగానే ఉంటున్నాయి తప్ప ఎక్కడా కూడా వాటికి కట్టడి చేసే పరిస్థితి అయితే లేదు. ప్రభుత్వం ఇప్పుడైనా సరే క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యాఖ్యల మీద, వైసీపీ నాయకులు చేసినటువంటి దాడుల మీద, సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టుల మీద ప్రత్యేకమైన దృష్టి ఇప్పటికైనా పెద్ద ఎత్తున పెట్టకపోతే రానున్న 4 ఏళ్లలో ఇంకా చాలా మంది కూటమి కార్యకర్తల్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు అయితే వస్తాయి సార్. రైట్. సాగర్ గారు,